ప్రస్తుతానికి మనతో పాటు పద్మాదేవేంద్ర రెడ్డి గారు ఉన్నారు. మరి మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేసి ఉన్న పరిస్థితి ఉంది. అయితే లోపల ఏం జరిగిందమ్మా? మరి మీరు ఒక ఆరోపణ ఏంటంటారు? మా ఆరోపణ ఏం లేదండి. పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఒక పత్రికలో కథనం వచ్చినప్పుడు ఆ కథనం నిజమా అబద్ధమా చాలా మంది దాన్ని చదువుతారు. చదివినప్పుడు అది మహిళా అధికారులను అవమానపరిచే విధంగా ఉంది. మహిళా అధికారులను మంత్రులు ఇంటికి సమీక్షలకు పిలవడం వల్ల వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ ఇబ్బందులకు గురయ్యేది బయటకు వచ్చింది. మరి ఆ పత్రికలు రాసింది నిజమా? ఒకవేళ మహిళా అధికారులకు ఆ విధంగా అవమానం జరుగుతుందంటే మంత్రుల మీద యాక్షన్ తీసుకోండి. ఒకవేళ మహిళా అధికారులకు ఆ విధంగా పిలవలేదు అంటే మరి పత్రికలు ఎట్లొచ్చినాయి? పత్రికల వార్త వచ్చింది కదా. మరి అది నిజమా ఇది నిజమా తేల్చమని. అసలు యాక్చువల్లీ ఇది ప్రభుత్వం పనండి. ప్రభుత్వం ఏం చేయాలి? మరి మహిళా అధికారులను ఎవరైనా పిలుస్తున్నారా, పత్రికల్లో వచ్చింది ఏందని సమీక్ష చేయాల్సింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయాలి. చేసి ఈ సమీక్షలు జరగకుండానే మరి వాళ్ళు తేల్చకుండానే బట్టగాల్చి మీదేస్తున్నారు మరి బీఆర్ఎస్ వాళ్ళు అంటూ కాంగ్రెస్ నాయకులు అంటున్నమాట. మీరేమంటారు? ఒకవేళ మేము నిజంగానే ఊరికేనే మాట్లాడితే బట్టగాల్చి మీదేసినట్టు అవుతుంది. కానీ పత్రికలో వచ్చింది, ఆ పత్రికలో వచ్చింది నిజమా కాదో తేల్చండి. మేము అనేది పత్రికలో వచ్చింది కదా, ఒక కథనం అయితే వచ్చింది, ఒక వార్త అయితే వచ్చింది. ఆ వార్త చాలా మంది చదివి ఉంటారు. అందరికైతే ఈ అనుమానం అనేది ఉంటుంది, నిజమా అబద్ధమా అనేది. ఆ నిజమో అబద్ధమో తేల్చండి. ఒకవేళ నిజమైతేనేమో మంత్రుల మీద యాక్షన్ తీసుకోరు. అబద్ధమైతే పత్రిక వాళ్ళని అడగండి ఎందుకు రాశారు, ఏ ఆధారంతో రాశారు. అదైతే వచ్చడం అయితే రావింది. మేము ఊరికనే వచ్చి ఎండ్ల రాకముందే ఊరికే వచ్చి అయితే మేము కమిషన్ ముందు నిలబడలే కదండి. ఆ వార్త రావడం అనేది చాలా మంది చదివి ఉంటారు. ఆడబిడ్డలను, మహిళా అధికారులైన ఆడబిడ్డలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే విధంగా ఆ పత్రికలు ఉన్నాయి, ఆ పత్రికలో రాశారు. మరి అది నిజమా? ఒకవేళ నిజమైతే తేల్చండి. మహిళా ప్రతినిధులుగా ఉన్న మరి సునీతమ్మ కూడా జూబ్లీ హిల్స్ బైపోల్లో కూడా అవమానం జరిగిందంటూ వ్యాఖ్యలు చేశారంటూ కూడా మరి దాని మీద ఏమంటారు? ఇది జరగాల్సిందని అంటారా లేకపోతే ఇంకా ఆడబిడ్డలను అవమానపరచడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టున్నారు. అందాల పోటీలు జరిగినప్పుడు ఒక ఆడబిడ్డ ప్రపంచవ్యాప్తంగా జరిగినప్పుడు ప్రపంచ దేశాలు వచ్చినాయి. అందులో ఆడబిడ్డ కన్నీళ్ళు పెట్టుకొని నా మీద ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయంటే కూడా యాక్షన్ లేదండి. నేను మొన్న సునీతమ్మ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయి కొద్ది రోజులు అవుతుంది. ఆడపిల్లలు పెట్టుకొని తను ఎలక్షన్లో పోటీ చేస్తుంది కాబట్టి వచ్చి ఎన్నో గుర్తులు వస్తున్నాయండి. ఆ జనాలు కూడా వచ్చిన వాళ్ళు అక్క మాకు మాగంటి గోపన్న తెలుసు అన్నప్పుడు ఆమెకు దుఃఖం వస్తే ఏడుస్తే కూడా దాన్ని కూడా అంటే చులకన చేయడం, ఆడబిడ్డలను అవమానపరిచే విధంగా వాళ్ళ మనోవేదనే వాళ్ళకి అర్థమైతలేదు. వాళ్ళ బాధను అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మంత్రులు ఉన్నారు. కాబట్టి అంటే పదే పదే రిపీటెడ్గా ఆడబిడ్డలకు అవమానం జరుగుతూ ఉంది. చివరి ప్రశ్న అండి, మరి విద్యాలయాల్లో కూడా గురుకులాలలో కూడా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. మరి ఆ వాటి మీద మీ యొక్క స్పందన? అవి కూడా అంటే మహిళలతో సమానమే కదా, ఆ ఘటనలు కూడా ఎలా తీసుకోవాలంటారు? డెఫినెట్ ఆడబిడ్డలు ఇప్పుడు చిన్న వాళ్ళు విద్యార్థినులు అక్కడ ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఇప్పటివరకు ఎంక్వైరీ లేదండి. కమిషన్ లేదు, కమిటీ లేదు, ఎంక్వైరీ లేదు. ఎందుకు జరుగుతున్నాయో ఇప్పటివరకు వాటి ఊసు లేదు. ఫర్దర్గా జరగకుండా చూసుకుంటామన్న హామీ లేదు. అందుకే డెఫినెట్గా దాని మీద కూడా మేము పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఒక కమిటీ అయితే వేసుకొని తప్పకుండా దాని మీద కూడా ఎటువంటి ప్రభుత్వానికి ఏ విధంగా డిమాండ్ చేయాలనో దాని మీద కూడా ఎంక్వైరీ చేసుకుంటాం. రైట్. మరి మొత్తంగా చూసినట్లయితే మరి మహిళా నాయకురాలు, బీఆర్ఎస్ మహిళా నాయకురాలు తమ యొక్క అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి పద్మా దేవేందర్ రెడ్డి గారు మరి ఆ యొక్క లోపల కమిషన్కి సమర్పించడం జరిగింది, ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే జరిగినవి ఏవైతే ఉన్నాయో మరి ఘటనలు ఒకటి కాకుండా రెండు కాకుండా మరి చెల్లాచెదురుగా జరుగుతున్న పరిస్థితులు ఉంది. అయితే మరి పేపర్ ఆధారంగా, ఛానల్ ఆధారంగా మరి వినవస్తున్న కనిపిస్తున్న వార్తలను ప్రామాణికంగా తీసుకోవడం ఎంతవరకు అన్న ప్రశ్నకు కూడా ఆమె స్పందించారు. కెమెరామెన్ శ్రీకాంత్, దుర్గా.